హాయ్ గైస్, ఇక్కడ వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారు? ఒక చిన్న పని మీద అయితే బయలుదేరుతున్నాము. అదేమనేసేసి మీరే చూసేయండి లాస్ట్లో. ఇక మార్నింగ్ 8:30 లోపల బయలుదేరేసాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రావాలనేసేసి ఒక చిన్న పని మీదే కదా వెళ్ళేసి రిటర్న్ వచ్చేసామని అయితే బయలుదేరేసాము. ఎందుకో గైస్ 2 డేస్ నుంచి ఎక్కువ వర్షాలు ఎక్కువ రావడం వల్ల కోల్డ్ అయితే ఎక్కువైపోయింది. చూడండి, మా వాయిస్ కూడా అస్సలు సరిలేదు. ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ వచ్చేసిన తర్వాత కొద్దిగా బయలుదేరి యలంకలో ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చాము. పూలు కొనాల్సినవి ఉంది. పూలు అయితే తీసుకున్నాము. ఇక తీసుకున్న తర్వాత మాకు సిటీలో నుండి రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది అనేసి హైవేలో వచ్చాము. హైవే వచ్చేసి దేవనహల్లి హైవేలో. చూడండి గైస్, హైవేలో వస్తుండగా ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండడం వల్ల ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నది కూడా మీరు కూడా చూసేయచ్చు. ఇక దాన్ని చూసుకుంటూ అలా బయటకు వచ్చేసరికి ఇక మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీనిధి వైభవ్ హోటల్కి అయితే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ కోసం. ఎంత రష్ ఉందంటే నిజంగా మీరే చూసేయండి. ఒక సీట్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. అంతలోపు మాకైతే ప్రస్తుతానికైతే సీట్ దొరికింది. కూర్చొని ఆర్డర్ ఇచ్చాక 10 మినిట్స్కి అంతా మాకు ఇచ్చేసారు మా బ్రేక్ఫాస్ట్. మేము కంప్లీట్ చేసేసాము. చూడండి గైస్, అస్సలు హోటల్లో అయితే ఒకరు మనం తింటుంటే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. అంత క్రౌడీగా ఉంది. ఎందుకో ఏమో తెలియదు. ఇక్కడ వచ్చేసి మేము ఇడ్లీ, ఒకరు మసాలా దోశ, డిప్తో ఇడ్లీ ఇలా తీసుకునేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది గైస్. మీరు ఎప్పుడైనా హోటల్లో తిన్నారా? టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ఇక అయిన వెంటనే బయలుదేరాము. ఇక జస్ట్ వచ్చేసి ఇక మా అక్కకు పూజ చేసుకోవడానికి అయితే వచ్చాము గైస్. ఇదే మా చిన్న పని.